జిందాబాద్ జనసేవదళ్ జిందాబాద్ జిందాబాద్ మాధవ్ నశించాలి డిసెంబర్ 26 జై జిందాబాద్ 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 అదే రకంగా ఈరోజు నవంబర్ 12-13 తారీఖు నాడు జనసేవదళ శిక్షణ కార్యక్రమాన్ని ఈ వరంగల్ జిల్లా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత 100 సంవత్సరాల కాంచి ఎన్నో పోరాటాలు, ఎంతోమంది ప్రాణత్యాగాలు, లక్షలాది భూములు పంచిన ఘన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. ఈరోజు మొదలు పెట్టుకుంటే దాదాపు ఎంతోమందికి ఉపయోగకరంగా బొగ్గులు గనులైతేంది, కార్మికులకైతేంది, కష్టజీవులకైతేంది, ప్రతి ఒక్కరికి కూడా గూడు లేని నిరుపేదలకైతేంది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎల్లవేళలా కృషి చేసింది. దాంట్లో భాగంగా జనసేవదళ క్యాంపును ఈ వరంగల్ జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. ఖమ్మంలో జరగబోయే భారీ బహిరంగ సభ సందర్భంగా 15,000 మందితోటి జనసేవదళ కార్యకర్తలు దాన్ని కవాతు దొక్కి జయప్రదం చేయాలని చెప్పి పిలిపినడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వరంగల్ జిల్లాలో వేలాది మంది ఇక్కడ నుంచి తరలి వెళ్ళి ఆ ముగింపు బహిరంగ సభను భారీ ఎత్తున జన సమీకరణ చేసి దాన్ని జయప్రదం చేయాలని చెప్పి పల్లె పట్టణాల నుంచి మండలాలకు సంబంధించి కూడా జెండాలు ఎత్తుకొని ఆ బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒకరోజు ఆర్ఎస్ఎస్కి సంబంధించింది భారతదేశాన్ని ముంచడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు జనసేవదళ కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ మీద ఉంది అని చెప్పి తెలియజేస్తున్నా. సిపిఐ ఈ భారతదేశంలో ఆవిర్భవించి 100 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంలో ఖమ్మం నగరంలో లక్షలాది మంది ప్రజలతోటి బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి ఆ బహిరంగ సభ సందర్భంగా 15,000 మంది యువ కమ్యూనిస్టు జనసేవదళ కార్యకర్తలతోటి ఎర్రదండు కవాతు నిర్వహించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేవదళ కార్యకర్తలకు శిక్షణ శిబిరాలను నిర్వహించి వారిని సుశిక్షితులైనటువంటి కార్యకర్తలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టి 100 సంవత్సరాలు గడుస్తూ ఉన్నటువంటి సందర్భంగా ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు 40 దేశాల నుండి కమ్యూనిస్టు పార్టీ నాయకులు పాల్గొనబోతూ ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కాకలు తీరిన కమ్యూనిస్టు యోధులు ఆ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించబోతూ ఉన్నారు. ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కమ్యూనిస్టుల పరిపాలన వస్తేనే మన దేశాలు బాగుపడతాయని చెప్పి ప్రజలు కూడా ముక్త కంఠంతో ఈరోజు కమ్యూనిస్టు పార్టీ నాయకులను